కామమున్న చోట క్రోధం ఉంటుంది. ఓ కోరిక ఉందనుకోండి, అది తీరకపోతే ఎవరినో ఒకరిని వెతికి పట్టుకుని వీడి వల్లే తీరలేదని వాడి మీద కోపం పెట్టుకుంటాడు. క్రోధం ఉన్న చోట కామం ఉండదు. అదో విచిత్రం. చాలా కోపంగా ఉన్నవాడికి ఇంకా కామమే ఉంటుంది, ఉండదు. వాడికి కోరికుండే అవకాశం ఉండదు. అవి రెండూ అక్క చెల్లెళ్ళు అయినా కామం ఉన్న చోట క్రోధం ఉంటుంది, కానీ క్రోధం ఉన్న చోట కామం ఉండదు. శంకరుడికి కామము క్రోధము రెండూ లేవని చెప్పడానికే ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటాడు సుమా అని చెప్పడం కోసం వేదం ఆయన ఒక్కడినే సదాశివ అన్న నామంతో కీర్తించింది. సదాశివ, ఆయన ఎప్పుడూ శివుడే. ఎప్పుడైనా ఒక్కసారి ఆయన కోపం వస్తుందేమో, రాదు, నటిస్తాడు వచ్చినట్టు. తండ్రి బిడ్డన్ని చక్కదిద్దడానికి నటించినట్టు నటిస్తాడు తప్ప వశపడడం. అందుకే వేదం ఆయన గురించి చెప్తూ ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివో మే అస్తు సదాశివోం పంచబ్రహ్మమంత్ర పఠనమని చేస్తారు. సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః దగ్గర మొదలుపెట్టి ఆ పంచబ్రహ్మమంత్ర పఠనమునందు చిట్ట చివర ఈ మాట చెప్తూ ఆయన సదాశివోం, ఆయనకి ఒకప్పుడు కోపం వస్తుంది, ఒకప్పుడు కామం కలుగుతుందని అనుకుంటున్నావేమో, అలా ఉండదు. ఆయన ఎప్పుడూ శాంతంగా ఉంటాడు, ఎప్పుడూ శాంతంగా ఉంటాడు, ఎప్పుడు శుభములను మాత్రమే చేస్తాడు. అసలు అశుభం అన్న మాట శివుడు ఉన్న చోట లేదు. అందుకే ఆ పార్వతీదేవి దాక్షాయణిగా శరీరత్యాగం చేస్తూ మరణవాంగ్మూలం అంటారు. శరీరత్యాగం చేస్తూ చెప్పిన మాట ఏదిందో అది తిరుగులేని సాక్ష్యం. దాక్షాయణిగా శరీరత్యాగం చేస్తూ లోకానికంతటికీ ఒక సందేశం ఇచ్చింది. భవో నహోద్వేష్టి శివం శివేతరహ అంది. శివుణ్ణి ద్వేషించిన వాడికి శుభములు రమ్మంటే ఎక్కడి నుంచి వస్తాయి అని అడిగింది. శివ అన్న ఒక్క నామము పలికిన కారణము చేత సమస్త శుభములు కలుగుతాయి. సదాశివోం, ఆయనంతా ఎల్లప్పుడూ ప్రశాంతముగా ఉండి మంగళములు చేసేటటువంటి వాడు లోకమునందు కానరాడు. అంత గొప్ప దైవస్వరూపం, అంతటి శాంతమూర్తి. అందుకే శంభో సురేంద్రనుత శంకర శూలపాణే చంద్రావతంస శివ శర్వ. శర్వ అన్న నామం చేత ఆయనని కీర్తించినప్పుడు ఈ సమస్తమైనటువంటి భూమి అధిదేవతాస్వరూపంగా ఉంటాడు. అందుకే ఈ భూమి నిజానికి శివలింగమే. ఈ భూమి అంతా శివలింగ స్వరూపం. అందుకే కాంచీపురంలో పృథివీలింగం. పృథివీలింగం కాబట్టే కుంభకోణంలోనూ కాంచీపురంలోనూ ఇక నీటితో అభిషేకం లేదు, మల్లె నూనెతోటే అభిషేకం చేస్తారు. అయినప్పుడు ఈ భూమి మీద ఆధారపడే సమస్త జీవులు బ్రతుకుతున్నాయి. బ్రతకడం అంటే అన్నం తినడం ఒకటే కాదు, భోగములన్నిటికీ కూడా కారణం ఇది అంటే భూమి. అందుకే భూమికి వసుంధర అని ఒక పేరు. ఈ భూమి గర్భంలో ఎన్నో భోగములున్నాయి. దాన్ని బట్టి ఐశ్వర్యం కలుగుతుంది. ఒక వాహనం కావాలనుకోండి, వాహనం తయారు చేయడానికి కావలసినటువంటి పదార్థములన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? గనుల్లోంచి వస్తాయి. గనులు ఎక్కడ ఉంటాయి? భూగర్భంలో ఉంటాయి. వాహనం నడపడానికి కావలసిన ఇంధనం ఎక్కడి నుంచి వస్తుంది? భూమిలోంచి వస్తుంది. కలప, ఇల్లు కట్టుకోవాలి, భూమిలోంచి వచ్చిన చెట్లలోంచి వస్తుంది. బట్ట భూమిలోంచి వచ్చినటువంటి పత్తి వలన వస్తుంది. కడుపు నిండడానికి అన్నం భూమిలోంచి వచ్చినటువంటి పంట వలన వస్తుంది. అంటే సర్వస్వరూపంగా ఉండి ఈ లోకములనన్నింటినీ పోషించినవాడు, ధరించినటువంటి వాడు పరమశివుడు. కాబట్టి ఈశ్వర, నిజానికి నువ్వు కదా మమ్మల్ని భరిస్తున్నవాడివి, తండ్రివై కాపాడుతున్నావు కదా. ఆ ప్రేమని అభివ్యక్తం చేసి భావన చెయ్యడం. సుప్రభాతంలో మీరు కిటికీ దగ్గర నిలబడి ఒకసారి తెల్లవారుజామున చీకటిగా ఉండగా ఒక్కసారి మానసికంగా శ్రీశైలం వచ్చి ఆ లోపలికి వెడుతూ ఆ శ్రీశైల లింగం దగ్గర నిలబడి, అంతరాలయం ముందు ఇంకా సుప్రభాతం అవుతోంది, తెర తీస్తారు. తెర తీయగానే లింగం కనపడుతుంది. ఆ లింగం కనపడే ముందు ఒక్కసారి ఆ లింగాన్ని చూసే ముందు ఆ లింగము యొక్క అద్భుతం ఏమి, అది సర్వస్వరూపం. ఈ భూమి ఆయన అయి ఉన్నాడు. లేనినాడు నా బ్రతుకేది, ఏం తిని పడుకుంటాను? కడుపు నిండకుండా కనురెప్పెలా పడుతుంది? రాత్రి తినేట్టు చేసినవాడు ఆయన. రాత్రి నిద్రాకాలిక సుఖమిచ్చి స్వల్పకాలిక లయం చేసినవాడు ఆయన. తెల్లవారకట్ట ప్రజ్ఞాస్వరూపంగా లేపినవాడు ఆయన. ఆయనకి నేను ఏమిచ్చి రుణం తీర్చుకుంటానని ఒక సంతోషంతో భావన చేస్తూ ఇప్పుడు బహుశా తెర తీసి ఉంటారు. శివలింగ దర్శనం అయ్యుంటుంది.
హారతులు ఎత్తుతూ ఉంటారు. హారతి శివలింగానికి చూపించినప్పుడల్లా ఒకసారి మళ్ళీ ఇలా తిరిగి నందీశ్వరుడికి కూడా చూపించి ఉంటారు. ఆ ఇచ్చిన హారతులన్నీ ఒక పద్ధతిలో శివలింగానికి ఎదురుగుండా పేర్చి ఉండి ఉంటారు. నేను ఆ ఆలయంలో నిలబడినప్పుడు వెనకవైపు అక్క మహాదేవి, ఎదురుగుండా ఆ హేమారెడ్డి మల్లమ్మ మొదలైన వాళ్ళు మహాభక్తులు దేవాలయం యొక్క గోడల్లో చూస్తూ, ఆ లోపల శివలింగం వంక చూస్తూ ఆనందపడిపోయి ఉంటారని ఆ లింగం వంక చూస్తూ శర్వ అని ఒక్క మాటని మీరు భావన చేశారనుకోండి చాలు. ఆ సంతోషం ఏం చేస్తుందంటే మిమ్మల్ని ఎంత తొందరగా పూజా మందిరంలోకి వెళ్ళేటట్టు చేద్దామా అనిపిస్తుంది. సుప్రభాతము అన్వయం కాలేదనుకోండి, ఇంట్లో తలుపు కొట్టి అక్కడ పరేసిన దినపత్రిక ముందు చదివి తర్వాత స్నానం చేద్దాం అనిపిస్తుంది. ఈలోగా బ్రాహ్మీ ముహూర్తం దాటిపోతుంది. చాలదా సుప్రభాతం? మీకు ఎంత ఉపకారం చేసింది సుప్రభాతం? ఎటువైపుకి అనురక్తి కల్పించింది, ఎటువైపుకి ఉత్సాహాన్ని ప్రోధి చేసింది. అది సుప్రభాత వైభవం. అందుకే నామము పలకడం చాలు. శివ శర్వ పినాకపాణి. అసలు శంకరుడికి బహుశः ఇటువంటి మూర్తి ఎక్కడ ఉండదు. నేను ఈ మాట అంటే చాలామంది నాకు అటువంటి మూర్తి ఒకటి ఊహ చేసి గీసి పట్టుకొచ్చి ఇచ్చారు. నేను అందులో తెల్లబోయింది ఎక్కడ అంటే, ఓ 12 ఏళ్ల పిల్లాడు గీసి పట్టుకొచ్చాడు ఒకసారి విశాఖపట్నంలో. నేను తెల్లబోయాను వాడి ప్రజ్ఞకి. పినాకము అంటే కేవలము ధనస్సు కాదు, పాతి జగదిది పినాకం అని. సమస్త లోకములను రక్షించడానికి ఆయన పట్టుకునే ధనస్సు ఏదో దాన్ని పినాకం అంటారు. పినాకపాణి అని ఒక పేరు ఆయనకి. పెన్నా నది అని పేరు ఎందుకు వచ్చిందంటే, ఒకసారి శంకరుడు ఆ ధనస్సుతో భూమి మీదకి దిగేట. ఆయన అంతుంటాడా, ధనస్సు అలా ఉంటుంది. ఆ ధనస్సు ఏదో చివరికి పెట్టాడు. ఆయన ఈ భూమి మించి పైకి లేచిపోయేటప్పుడు ధనస్సుని దగ్గరికి తీసినప్పుడు ఆ ధనస్సు యొక్క చివరి భాగం గాఢ వేసింది. ఆ గాఢ వేసినప్పుడు అందులో నీరు ప్రవహించింది. పినాకము యొక్క గాఢ యందు నీరు ప్రవహించింది కాబట్టి అది పినాకము. ఆ నది కూడా ఆ పేరుతోటే వచ్చింది, పెన్నా నది అన్న పేరుతోటి. ఆ ఒడ్డునే నెల్లూరు. అందుకే మహానుభావుడు తిక్కన సోమయాజి మహాభారతాన్ని అంతటినీ అక్కడే గలు సింహభాగాన్ని అంధీకరించాడు. కాబట్టి పాతి జగదిది పినాకం, ఈ సమస్త లోకములను కాపాడుతుందిట. ఆయన ఏమీ చెయ్యక్కర్లేదుట, అది ఇలా పట్టుకుంటాట అంతే. ఉనికిపోతారట రాక్షసులందరూ. ఆయన యుద్ధం చేయడు, టంకారం చేయడు, వింటినారి కట్టడు, అసలు ఆకర్ణాంతము లాగడం. ఇలా పట్టుకుని నిలబడతాటంతే ధనస్సు. ఇలా పట్టుకున్నాడు అనుకోండి ఉనికిపోతారటంతే. అందుకే అభిషేకంలో మొట్టమొదట ఏం చెప్తారంటే, నమస్తే అస్తుధన్వనే బాహుభ్యాముతే నమః. అయ్య బాబోయ్, ఆ చేతుల్లో పట్టుకున్న ధనస్సుకో నమస్కారం, పక్కన పెట్టేయండి స్వామి, మేము మీ శత్రువులంగా, ఏదో తెలిసో తెలియకో తప్పులు చేసామేమో, మీ బిడ్డలం,